అప్డేట్ చూస్తే మోంథా తుఫాన్ వేగంగా దూసుకొస్తోంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం పడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో మోంథా తుఫాన్ కదిలింది. ప్రస్తుతానికి చెన్నైకి 480 కిలోమీటర్లు, కాకినాడకు 530 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 560 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇక ఇవాళ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. అయితే వాతావరణం ప్రశాంతంగా ఉందని, అశ్రద్ధగా ఉండొద్దని, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రానికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో విశాఖలో భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు కైలాసపురంలో చెట్లు విరిగిపడ్డాయి. ఇక తీర ప్రాంత వాసులను అధికారులు ఇప్పటికీ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడలో మోంథా తుఫాను ప్రభావం మొదలైంది. సముద్రం దగ్గర అల్లకల్లోల వాతావరణం నెలకొంది. గాలులు భారీగా వీస్తున్నాయి. అలలు ఎగసి పడుతున్నాయి. 17 కిలోమీటర్ల వేగంతో మోంథా తుఫాన్ కదులుతోంది.